జగన్ 2.0లో పాదయాత్ర ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అంతటా అదే చర్చ నడుస్తుంది వైసీపీ కార్యకర్తలు. గతంలోని ప్రజా సంకల్ప యాత్రకు కొత్త ప్లాన్ కు ఉన్న అసలు ఆ డిఫరెన్స్ ఏంటి? ఈసారి ఎన్ని వేల కిలోమీటర్లు నడవాలనుకుంటున్నారు జగన్? ఆ విషయంలో ఎప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది? ఎప్పుడు యాత్ర మొదలు పెట్టబోతున్నారు? 2029 ఎన్నికల టార్గెట్ గా ఎలాంటి హామీలు ఇవ్వాలనుకుంటున్నారు జగన్? లెట్స్ వాచ్ ది స్టోరీ. సో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ ఏడాదిలోనే బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. పార్టీ లీడర్స్ క్యాడర్ ని సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు అధ్యక్షుడు జగన్. ఎన్నికల ఫలితాలు వెలువడ్డప్పుడు పరిస్థితిని చూసిన చాలా మంది వైసీపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమని లెక్కలేశారు. అలాగే కీలక నేతలు పార్టీని పెట్టడం, ముఖ్య నాయకుల మీద వరుస కేసులు, అరెస్టులు, జైళ్ల పరంపరతో ఆ లెక్కలు కరెక్టేనన్న అంచనాలు కూడా పెరిగాయి. కానీ అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయట ప్రస్తుత పరిస్థితులు. ఏదైతే అదేంది చూసుకుందాం అన్నట్టుగానే పార్టీ అధిష్టానం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని చెప్పుకుంటున్నారు. సో నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న జగన్ వచ్చే ఏడాది పెద్ద ఎత్తున ప్లీనరీ ఉంటుందని కూడా చెప్తున్నారట. ఆ తర్వాత 2027లో తన పాదయాత్ర ఉంటుందని కూడా జగన్ ప్రకటించడంతో క్యాడర్ అటెన్షన్ మొత్తం అటువైపు మళ్ళింది. జగన్ 2.0 పాదయాత్ర ఎలా ఉండబోతుంది? ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ ముగిస్తారు? రూట్ మ్యాప్ ఎలా ఉంటుందన్న చర్చ జోరుగా జరుగుతుంది వైసీపీ వర్గాల్లో. ఎన్నికలకు ముందు పాదయాత్ర ఏపీలో ప్రతిపక్ష పార్టీలకు సెంటిమెంట్ అండ్ సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది. 2003లో ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీకి మంచి విజయాన్ని అందించడంతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకి ఊపిరందించారు. ఇక 2014 ఎన్నికలకు ముందు వయసుతో నిమిత్తం లేకుండా సుదీర్ఘ పాదయాత్ర చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆ ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. అటు 2018లో పాదయాత్ర చేసిన జగన్ 2019 ఎన్నికల్లో వైసీపీని 151 సీట్లతో అధికారంలో తీసుకురాగలిగారు. చివరిగా 2023లో నారా లోకేష్ పాదయాత్రతో టీడీపీ మరోసారి అధికారంలోకి రావడానికి తన వంతు సహకారాన్ని అందించారు లోకేష్. ఇలా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎవరు సుదీర్ఘ పాదయాత్రలు చేసినా ఆ తర్వాత వాళ్ళ పార్టీలు పవర్ లోకి రావడం ఖాయం. సో ఆ సెంటిమెంట్ అందరికీ తెలిసిందే. అందుకే ఇదే సక్సెస్ ఫార్ములాను మరోసారి అప్లై చేయాలనుకుంటున్నారట జగన్. 2029 అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ గా ఆ భారీ కార్యక్రమంతో క్షేత్రస్థాయికి వెళ్లి పార్టీని ఎలక్షన్ మోడ్ లోకి తీసుకెళ్లాలనుకుంటూ తెలుస్తుంది. సో ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తారు అదే ఇప్పుడు చాలా పెద్ద సస్పెన్స్ గా మారింది వైసీపీ కార్యకర్తలకు కూడా. ప్రస్తుత పరాజయాన్ని ఓ ఎదురు దెబ్బలానే స్వీకరించిన జగన్ పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలని దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారట. సో గతంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 3400 కిలోమీటర్ల దాకా నడిచిన జగన్ ఈసారి ఏకంగా 5000 కిలోమీటర్లకు ప్లాన్ చేస్తున్న సమాచారం. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఆ తర్వాత పాదయాత్ర మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నారట. అందుకోసం ఓ రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసినటువంటి సమాచారం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో పాదయాత్ర 2.0 ద్వారా ప్రజల్లోకి తిరిగి బలంగా వెళ్ళడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, తమ గత పాలనను, భవిష్యత్ హామీలను ప్రజలకు వివరించడం లాంటివే ప్రధాన లక్ష్యంగా ఉన్నాయట. సో అయితే ఆలోచనలు, ప్రణాళికలు బానే ఉన్నా వచ్చే 4 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ పార్టీని బలోపేతం చేసుకోవడం, శ్రేణులను కాపాడుకోవడం, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం, అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవడం వంటి అనేక సవాళ్లను వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అయితే వాటి సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం పార్టీలో జగన్ పాదయాత్ర గురించే రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి మొదలవుతుంది, లేకపోతే మొత్తం ఎన్ని కాన్స్టిట్యూన్సీలు కవర్ చేస్తారు, లాస్ట్ టైం కవర్ చేసిన కాన్స్టిట్యూన్సీ మళ్ళీ కవర్ చేస్తారా, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఇలాంటి అంశాలపై ఎవరికి నచ్చిన విశ్లేషణలు వారు చేస్తున్నారు పార్టీ నేతలు. గతంలో మాదిరిగా కడప జిల్లాలోని వైఎస్ఆర్ ఘాట్ నుంచి మొదలు పెడతారా, లేక రూట్ సిద్ధం ఎంచుకుంటారా అన్న విషయంలో క్లారిటీ రావాల్సింది అంటున్నారు వైసీపీ. సో వీళ్ళని ఎక్కువ నియోజకవర్గాలు కవర్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు 2019 ఎన్నికలకు ముందులాగా నవరత్నాలు వంటి బలమైన మేనిఫెస్టో సిద్ధం చేసి పాదయాత్ర సందర్భంలోనే వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్తే ఆశించిన ఫలితం వస్తుందని లెక్కలు వేస్తున్నారట. సో ఏది ఏమైనా కొడితే గట్టిగానే కొట్టాలన్నట్టుగా పార్టీ పెద్దల వైఖరి ఉందని మాట్లాడుకుంటున్నాయి వైసీపీ శ్రేణులు. మరి 2027 నాటికి వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది, జగన్ పాదయాత్ర 2.0 సక్సెస్ అవుతుందా లేదా అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చూడాల్సిందే. సో జగన్ 2.0 గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.